ఇప్పుడు మక్కాకి వెళ్తున్నటువంటి వాళ్ళకి అక్కడేమన్నా ట్రాఫిక్కు లేకపోతే గనక అక్కడే ఏ దొంగతనాలు ఇట్లాంటి వాటికి సంబంధించిన పోలీస్ సెక్యూరిటీ తప్పించి వేరే మతం వాళ్ళు దాడి చేస్తారన్నటువంటి ఉద్దేశంతో ఆయుధాలతో దాడి చేస్తారన్న ఉద్దేశంతో ఏమైనా సెక్యూరిటీ కల్పించాల్సిన అవసరం వచ్చిందా? సైన్యపు అవసరం వచ్చిందా? లేదు కదా. జెరూసలేంకి వెళ్ళేటటువంటి వాళ్ళకి అట్లాంటి అవసరం ఏమైనా వచ్చిందా దేశంలో? లేదు కదా. క్రైస్తవులు దర్జాగా వెళ్తారు, పూజలు అక్కడ వాళ్ళకి సంబంధించినటువంటి ప్రార్థనలు చేసి వస్తారు కదా. బట్ హిందువులకు మాత్రమే అమర్నాథ్ వెళ్ళాలంటే సైన్యం కావాలి. 50,000 మంది సైన్యం లేకపోతే అక్కడ అమర్నాథ్ యాత్ర లేదు. హిందూ దేశంలో హిందువులకు ఎదురయ్యేటటువంటి సమస్య ఎందుకు ఇది? ఎప్పుడైనా ఆలోచిస్తున్నామా? దీనికి అసలు ముగింపు ఎక్కడన్నా ఉందా? ఆలోచిస్తున్నామా? ఇవాళ గడిచిపోతుంది, ఇవాళ తిన్నాం పడుకున్నాం, రేపు తెల్లారింది, మళ్ళీ పని చేయాలి, మళ్ళీ మన బ్రతుకులు, ఇదే ఆలోచిస్తున్నాం. కానీ భవిష్యత్తులో మన పిల్లల బ్రతుకులు ఏంటి, వాళ్ళ పిల్లల బ్రతుకులు ఏంటి, ఇది మాత్రం ఆలోచించలేకపోతున్నాం.